నమస్తే. ఈరోజు వీడియోలో నేను అమ్మవారి రూపమైనటువంటి మహామాయ, ఈ మహామాయ యొక్క అర్థం ఏంటి? మనం కుండలిని జాగృతం అయినప్పుడు మహామాయ మనకి ముఖాముఖి ఏ స్థాయిలో కనిపిస్తుంది, అప్పటికి మన ప్రక్రియ ఏ స్థాయికి వెళ్ళి ఉంటుంది అన్న విషయాన్ని నేను ఈరోజు వివరిస్తున్నాను. ఇక్కడ నేను ఇంగ్లీష్లో మహామాయ మీద ఒక కవిత అనేది ఎప్పుడు రాసి కూడా 10 ఏళ్ళు పైన అయిపోయినట్టుంది. నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు రాశాను. కానీ అప్పటికీ నాకు మహామాయ అంటే అర్థం కూడా సరిగ్గా తెలియదు. ఇది ఈ కవిత నాకు తలలో అది రావటం, నేను దాన్ని కాగితం మీద అప్పటికప్పుడు రాయటం జరిగింది. కానీ వెనక్కి తిరిగి ఇప్పుడు గనక ఈ కవితను నేను చూస్తే అంటే నాకు మహామాయ దర్శనం అనేది ఈ ప్రక్రియలో జరిగింది. నా అనుభవం కూడా ఇక్కడ నేను వివరిస్తాను. అయితే ఇక్కడ ఏమైందంటే నాకు అమ్మవారు మహామాయ రూపం కనిపించాక నేను మళ్ళీ వెళ్ళి నేను రాసిన కవిత, అప్పుడు నాకు ఇంకా అంతగా పూర్తిగా అవగాహన లేనప్పుడు రాసిన కవిత ఎంత స్పష్టంగా మహామాయ గురించి దాంట్లో వివరణ ఉందో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మహామాయ అంటే ఆదిపరాశక్తి. ఈవిడలోంచి మీకు అన్ని సృష్టి, అన్ని లోకాలు, అన్ని జీవులు అన్ని ఈవిడలోంచే వస్తాయి. మనం ఎప్పుడు మాట వింటూ ఉంటాం, మనం మాయలో కూరుకుని ఉన్నాము అని. ఈ మాయ ఏంటి? ఈ మాయ ఈవిడలోంచి వచ్చిన మాయలోనే మనం ఉన్నాం. మాయలోకి ఈవిడలోంచే వచ్చాం కాబట్టి తిరిగి వెనక్కి మాయలోంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈవిడ మనకి దర్శనం ఇస్తారు. అది ఎలాగా అనేది ఈరోజు నేను పూర్తిగా వివరిస్తాను. అమ్మ ఇచ్ఛాశక్తి అంటే ఆవిడ స్వతంత్ర శక్తితో, ఆవిడలో ఉన్నటువంటి ఇచ్ఛతో ఆవిడ సృష్టిని సృష్టించారు. అయితే మనం కనుక మన కోశాలు చూసుకున్నట్టయితే మనకి అనేకమైనటువంటి కోశాలు ఉన్నాయి. ఇక్కడ మన దేహ నిర్మాణం అనేక కోశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా మధ్యన ఉన్నది ఓంకారం, అంటే అది మన లోపల ఉన్నటువంటి శివతత్వం, అంటే జీవాత్మ. అది ఇక్కడ ఉంటుంది. అది ప్రకాశం, శివుడు ప్రకాశం. అయితే మీకు దాని బయట ఆనందమయ కోశం కనిపిస్తుంది. అంటే మీకు అమ్మవారి మాయలోంచి మీకు అన్ని కోశాలు ఏర్పడ్డాయి. ఆ మధ్యలో ఉన్నటువంటి శివతత్వం తీసేస్తే మిగతా అంతా కూడా మహామాయ సృష్టి. అంటే మనకి బయటకు వచ్చినటువంటి ఎన్నో లోకాల విజ్ఞానమయ కోశం, అన్కాన్షియస్ మైండ్, మనకి సబ్ కాన్షియస్ మైండ్, ప్రాణమయ కోశం, ఈ భౌతిక దేహం అంతా కూడా మీకు అమ్మలోంచి వచ్చినవే. ఈ 64 యోగినుల గుడిలో మీకు వాళ్ళకి అధిపతిగా మీకు మహామాయ కనిపిస్తుంది. ఈ 64 యోగినులు ఒకప్పుడు చాలా మంది కొలిచేవారు. బాగా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నవారు 64 యోగినుల గురించి వాళ్ళకి తెలుసు. ఈ 64 యోగినులు ఎవరు అంటే వీళ్ళు మన తాళు చక్రం. అంటే మనకి ఇప్పుడు మనకి కొండ నాలుగు ఉంటుంది కదా, కొండ నాలుగు వెనక భాగం ఇక్కడ వెన్నులో తాళు చక్రం ఉంటుంది. అక్కడ 64 యోగినులు మనకు అందుబాటులో ఉంటారు. ఈ 64 యోగినులు ఒక్కొక్కరు ఒక్కొక్క మానసిక స్థితి, భావోద్వేగ స్థితి, దాని లోపల ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులకి వీళ్ళు అధిపతులు. అంటే ఎవరికైనా ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక వేదన ఉందనుకోండి, వారు దాని తాలూకు యోగిని కనుక కొలిస్తే ఆ యోగిని సాధన చేయటం వల్ల దాన్ని వాళ్ళు అధిగమించగలుగుతారు. ఇది చాలా ఆధ్యాత్మికంగా ఎదిగున్న వాళ్ళప్పుడు పరిస్థితి. అప్పుడు వాళ్ళకి ఈ జ్ఞానం చాలా లోతుల్లోంచి తెలుసు, ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి ఏ యోగిని కొలవాలి, ఎలా విముక్తి తెచ్చుకోవాలి భావోద్వేగాల నుంచి, మానసిక స్థితుల నుంచి అనేది అప్పటి సమాజానికి బాగా తెలుసు. ఇక్కడ మీకు మహామాయ వీళ్ళకు అధిష్టాన దేవతగా మీకు అక్కడ, అంటే అధిపతిగా మీకు అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా మహామాయకి అధిపతి భైరవి అని కూడా అంటాం. నేను త్రిపుర భైరవి దేవి మీద నేను వీడియో చేసి ఉన్నాను. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పక చూడండి. మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ దేహంలో జరుగుతున్నప్పుడు
వేకువ స్థితి, స్వప్న స్థితి, దీర్ఘ నిద్ర అవస్థ. ఈ 3 అవస్థల మధ్యలో ఏవైతే మీకు గీతలు ఉన్నాయో, అంటే ఒక అవస్థ ఇంకో అవస్థలోకి వెళ్లకుండా, కలగలిసిపోకుండా ఏదైతే మీకు మధ్యలో గోడలు ఉన్నాయో అవి ఇక్కడ విరిగిపోతాయి, చెరిగిపోతాయి. ఆ గీతలు చెరిగిపోయేసరికి మీకు వేకువ స్థితిలోకి స్వప్న స్థితి రావడం, స్వప్న స్థితిలోకి దీర్ఘ నిద్రా స్థితి రావడం, మీకు ఈ స్థితుల్లో మార్పులు వస్తాయి. ఈ స్థితుల్లోకి మనం వెళ్ళి రకరకాలుగా ఈ స్థితులను అనుభవించి, ఈ స్థితుల్ని దాటిన తర్వాతే మనం తురియా స్థితి, అంటే సాక్షి మాత్రంగా మనం జీవితాన్ని చూడగలిగే స్థితికి వెళ్తాం. అప్పటికి ఏమవుతుందంటే, ఇందాక నేను మీకు కోశాలు చూపించాను. ఆ కోశాల్లో మీకు మధ్యలో ఓంకారం ఉంది చూడండి. ఇక్కడికి ఈ ఓంకారానికి చేరేసరికి మీరు తురియా స్థితిలో నిలకడగా మీరు ఉండిపోగలుగుతారు. అక్కడ దాకా చేరటానికని మనకి ఈ అవస్థల్లో మార్పులు జరుగుతాయి. ఈ అవస్థల్లో మార్పులు మన దేహంలో జరిగేటప్పుడు త్రిపుర భైరవి సాధన మనలో ఆ మార్పులు తెస్తుంది. భైరవీదేవి సాధన. సో మీకు ఒక రకంగా మహామాయ ఎవరంటే భైరవి అనే అనొచ్చు. మహామాయ ఆదిపరాశక్తి, భైరవి రూపానికి దగ్గరగా ఉండేది మహామాయ రూపం. కాకపోతే మహామాయ మనల్ని మాయలోకి పడేస్తుంది. ఆ మాయ ఏంటి? మరుపు. ఆ మరుపులో మనం శివుడన్న సంగతి మర్చిపోయి మనం బయట చూసే లోకము, అంతేకాకుండా మనం అనుభవించేటువంటి ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ నేనే అనేటువంటి ఒక భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. మీకు మాయ భూమి మీద ఎంత బలీయమైందంటే, వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చినా కూడా మర్చిపోయాడు. రాముడు భూమి మీద పుట్టినప్పుడు కూడా మాయ ప్రకోపంలో ఉన్నాడు. అంతగా మాయ కమ్మేస్తుంది మనిషిని. దీంట్లోంచి బయటికి రావటం చాలా చాలా కష్టం. ఒక మామూలు మనిషికి తన మాయలో కూరుకుని ఉన్నారన్న సంగతి కూడా గ్రహింపుకి రాదు. ఆ మాయ ఆ తెర ఎత్తిన తర్వాతే మనకి మన ప్రకాశం కనిపిస్తుంది. ఆ శివ ప్రకాశం మనలో ఏదైతే ఉందో, మన జీవాత్మ ప్రకాశం కనిపించాలంటే మనకి మహామాయ ఆశీర్వాదం కావాలి. ఏ అమ్మ అయితే మనల్ని మాయలో పడేస్తుందో ఆ అమ్మే మనల్ని మాయలోంచి బయటికి తీస్తుంది. అయితే మనలో భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం, కానీ మనం బ్రతికే బ్రతుకు నిద్రావస్థ లాంటిదే. మనం వేకోస్థితిలో పనులు చేసుకుంటూ ఏదో లేచి ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనం చాలా నిద్రావస్థలో ఉన్నాం. అసలు వేకువ మనకి ఎప్పుడు వస్తుందంటే, నేను మాయలో ఉన్నానన్న విషయం నేను గ్రహించినప్పుడు. ఇది నాకు ఎలా జరిగిందంటే, సుమారు ఒక 25 ఏళ్ల క్రితం నేను ఏంటో ఉన్నట్టుండి ఇంట్లో ఏదో పనులు చేస్తూ ఒక క్షణం అలా నేను నా చుట్టూ లోకాన్ని చూసా. వింతగా చూసి, నా ఇంటిని అంతా వింతగా చూసి, ఇదంతా నిజమేనా? దీనికి మించి ఇంకేమైనా ఉందా? నేనేమైనా ఒక కళలో చిక్కుకుపోయి ఉన్నానా? ఇది నిజమని నేను స్థూలమని నేను నమ్మగలనా అనేది నాకు మొదటి ఆలోచన అక్కడ వచ్చింది. అప్పుడు నేను నా చుట్టూ లోకాన్ని ఒక వేరే రకంగా చూడటం మొదలుపెట్టాను. ఇలా ఎవరైనా కనుక ఆలోచించారనుకోండి, మొదటిసారి వాళ్ళకి ఒక త్రుటిపాటైనా కూడా ఈ లోకం నిజమేనా అనే ఒక ఆలోచన వస్తుంది చూడండి. అలా వచ్చినప్పుడుట దేవతలు వాళ్ళు చుట్టూ నుంచి చప్పట్లు కొడతారట. ఎందుకంటే ఈ మహామాయ సృష్టించినటువంటి లోకంలో మరుపు అనేటువంటి ఒక మబ్బు మన మీద కమ్ముకోవటం వల్ల అసలు ఎవరికి ఆ గ్రహింపు కూడా ఉండదు. అందరూ బయటకేసి చూస్తూ బయట లోకమే నిజం అనుకుంటూ సుఖానికి దుఃఖానికి చలిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఒక్కళ్ళన్నా లేచి ఆ నిద్రలోంచి, మాయ నిద్రలోంచి ఒక క్షణమైనా అట్లా లేచి ఆ ప్రశ్న అడిగితేట దేవతలు ఎంతో ఆనందపడతారట. ఇంకొకళ్ళు లేచారు ఈ మాయలోంచి అని. అయితే మనకి ఇలా వచ్చే ఆలోచన కేవలం ఒక త్రుటిపాటు, ఒక క్షణం పాటు ఉండి మాయమైపోతుంది, మళ్ళీ మర్చిపోతాం. అదేదో అలా వచ్చి ఆలోచన మళ్ళీ మనం మన భావోద్వేగాల్లో కొట్టుకుపోతాం.
కాకపోతే ఏంటంటే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఒక క్షణం పాటైనా ఇలాంటి ఆలోచన రావటం ఏమిటి అంటే, బహుశా మనకి ఎక్కడో గురువుల నుంచి ఏదో చిన్నగా మనకి దీక్ష వచ్చి ఉంటుంది. మనకి సూక్ష్మ లోకపు గురువులు ఉంటారు. వాళ్ళు మనకి దీక్ష పంపిస్తారు. అందుకనే అంటారు, గురువు ఆశీర్వచనం లేదే మనం ఈ మాయని అధిగమించలేము. మాయ ఎంత బలీయమైందంటే కేవలం అమ్మవారు, లేదంటే దైవిక సహాయం, లేదంటే గురువు, వీళ్ళే మనల్ని మాయ అవతల వైపుకి తీసుకెళ్ళగలుగుతారు. అందుకనే మన సాంప్రదాయంలో గురువులకు ఇచ్చే విలువ చాలా అధికం. వాళ్ళు మనకి పంపించే దీక్షల వల్ల మనకి ఆ ఆలోచన మనలో మొదలవుతుంది. అంకురం అక్కడే ఏర్పడుతుంది ఆలోచన. ఎంతగా మనలో అహంకారం ఎక్కువ ఉంటే అంతగా మాయ బలంగా మనల్ని కమ్ముకుని ఉంటుంది. మనలో అహంకారం తరిగిపోయే కొద్దీ మనం మాయ గుప్పిట్లోంచి బయటికి రావటం మొదలవుతుంది. అందుకనే చాలా మంది ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైనప్పుడు చాలా ఏడుస్తారు. ఆ ఏడవటంలో వాళ్ళ అహంకారాన్ని వాళ్ళు కరిగించేస్తున్నారు. వాళ్ళు తెలియకుండా కర్మల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. ఆ వచ్చే కొద్దీ ఏంటంటే మన నరాల వ్యవస్థ అది ఇంకా ఇంకా ప్రశాంత స్థితిలోకి వెళ్తోంది. గతంలో ప్రతి చిన్నదానికి మనకి కోపం, దుఃఖం అన్నీ వచ్చేసేవి. ఇప్పుడు అంత త్వరగా మనకి కోపం కానీ దుఃఖం కానీ రాదు. ఒకవేళ వచ్చినా కొంతసేపు ఏడ్చి బాధపడ్డా కూడా మళ్ళీ మనం ప్రశాంత స్థితిలోకి వెళ్ళగలుగుతాం. అంటే మనకి చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉన్నట్టయితే. ఒకవేళ మీ చుట్టూ వాతావరణంలో మిమ్మల్ని పొడిచేవాళ్ళు, పీడించేవాళ్ళు కనుక ఎక్కువ ఉంటే అప్పుడు అది అంత తేలిగ్గా మీకు నర్వస్ సిస్టమ్ కామ్ అవ్వదు. ఇలా మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే మన వ్యక్తిత్వం అనేది క్రమేపీ కరిగిపోవటం, మానసికంగా భావోద్వేగ పరంగా మనలో ఒక స్థిరత్వం అనేది క్రమేపీ రావటం, దాని మూలంగా మనకి దేహంలో ప్రాణ కదలికలు ఎక్కువైపోతాయి, కుండలిని సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి, మనకి నర్వస్ కనెక్షన్స్ లోపల మారుతాయి, శరీరము, మెదడు, నర్వస్ రీవైరింగ్ అనేది మళ్ళీ ఎక్కువగా జరుగుతూ మీకు తెలుస్తుంది. అది దీని మూలంగా ఏమవుతుందంటే ఏదైతే జీవుల స్థాయిలో మన చేతనా స్థితి ఉందో, మనం అక్కడి నుంచి బ్రతుకుతున్నామో, మనం జనన మరణ చక్రాల్లో చిక్కుకుని ఉన్నప్పుడు జీవుల స్థాయి నుంచి బ్రతుకుతాం. ఎక్కడ మనం ఈ దేహంతో కనెక్ట్ అయి ఉంటామంటే నాభిస్థానంలో. అంటే మన తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు అంబైలికల్ కార్డ్ అనేది మనల్ని మన తల్లితో కలుపుతుంది. ఆ అంబైలికల్ కార్డ్ ని డాక్టర్స్ కోసేసినా కూడా సూక్ష్మ పరంగా మనకు అది ఉంటుంది, అంబైలికల్ కార్డ్ ఉంటుంది. ఆ సూక్ష్మ పరంగా ఉన్నటువంటి అంబైలికల్ కార్డ్ ఉన్నంత కాలం మనకి కర్మ సంబంధాలు మన జీవితంలో ఉంటాయి. అయితే మనం చేసే ఆధ్యాత్మిక సాధన వల్ల మనకి ఒక దర్శనం లాంటిది జరిగి అక్కడ మనకి ఒక కత్తెర వచ్చి అక్కడ ఉన్నటువంటి అంబైలికల్ కార్డ్ ని, సూక్ష్మ స్థాయిలో ఉన్న దాన్ని అది కత్తిరిస్తుంది. కత్తిరించినప్పుడు మీ చేతన అవస్థ మొదటి బొమ్మలో చూపించినట్టుగా మీ వెన్ను మార్గంగా అది స్థానం మారి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. అంటే ఇక్కడ మీరు అంతరాత్మ అంటే ఏంటంటే మీరు ఎన్నో జన్మల మీదుగా మీ ఆత్మ తత్వం ఏ రకంగా రూపుదిద్దుకుంది అనే దాన్ని బట్టి మీకు ఒక వ్యక్తిత్వం అనేది పై స్థాయిలో మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకునే విధానం కానీ, ఇది ఎన్నో జన్మల మీదుగా ఏర్పడింది. ఇది ఒక జన్మది కాదు. ఇది ఇంచుమించు ఈ స్థాయికి మీరు వెళ్ళేసరికి మీ వ్యక్తిత్వం కూడా చాలా మటుకు కరిగిపోయి ఉంటుంది. కాకపోతే మీ నిజం, మీరు ఏ రకంగా తయారై ఉన్నారు ఆ నిజాన్ని మీరు అక్కడి నుంచి వ్యక్తపరుస్తారనమాట. ఇక్కడికి మీకు ఇంచుమించు జనన చక్రాల నుంచి విముక్తి వచ్చేసినట్టే. ఇక్కడి నుంచి మీకు కాంతి దేహం అనేది తయారైపోయి ప్రాసెస్ అనేది చివరికి వచ్చేస్తుంది, ఆఖరి జన్మ. అయితే అక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వస్తాం. నేను చెప్పేది మహామాయ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ. అది ఇంకా నేను ముందు మీకు వివరిస్తాను. అయితే ఈ మనం భూమి మీద పుట్టినప్పుడు మనకి 3 మలాలు అనేవి ఉంటాయి. ఈ 3 మలాలు ఉన్నంత కాలం మనము జనన మరణ చక్రాల్లో కూరుకునే తర్వాత మనం పై స్థాయిలో కూడా ఒక వేరే
చైతన్య స్వరూపంగా ఉండటానికి కూడా ఒక మలం, అనవ మలం అనేది కావాలి. అంటే మనం ఈ విశ్వం అంతా ఒకటే, అందులో ఉన్నటువంటి శక్తి చైతన్యం ఒకటే అంటే ఆ శక్తి చైతన్యంలోంచి ఒక ముక్క వేరుపడిపోయింది అనుకోండి, ఆ ముక్క ఏమనుకుంటుందంటే నేను వేరు, ఈ విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తి వేరు అని అనుకుంటుంది. అలా వేరుపడిపోవటమే అనవమల. ఇక్కడ ఏంటంటే కేవలం ఆ విధికి వేరుపడిపోయిన ముక్క నేను వేరు అని అనుకుంటుంది. ఇంకా అంతకుమించి దానికి మాయామలం లేదు, మాయ కమ్మలేదు దానికి. ఇంకా తర్వాత అది ఇంకా స్పందన తగ్గినప్పుడు దానికి మాయ కమ్ముతుంది. మాయ కమ్మినప్పుడు తనని తాను మర్చిపోతుంది, అసలు తత్వాన్ని మర్చిపోతుంది, అదొక చైతన్య స్వరూపం అన్న సంగతి మర్చిపోతుంది. మర్చిపోయి ఆ కోశాలన్నీ ఏర్పడినప్పుడు, ఇంకా స్పందన తగ్గిపోయినప్పుడు దానికి కర్మ బలం అంటుకుంటుంది. అంటే ఇక్కడికి మనిషి జన్మ లాంటిది ఉండటం మూలంగా నేను కర్మలు చేస్తున్నాను, నా ద్వారా పనులు అవుతున్నాయి, అనుభవించేవాడిని నేను, ఇచ్చేవాడిని నేను, తీసుకునేవాడిని నేను, ఇక్కడ చేసేది నేను అనేటువంటి ఒక భావనలో ఉన్నాం కాబట్టి, అనుభవించేది నేను అనేటువంటి ఒక భావనలో ఉన్నాం కాబట్టి నేను కర్తని అన్నప్పుడు కర్మలు మనకి అంటుతాయి. ఈ కర్మ మలం మన మీద ఎక్కువైనప్పుడు మనం జనన మరణ చక్రాల్లో కూరుకుపోయి ఉంటాం. అయితే మనం తిరిగి వెనక్కి ప్రయాణం చేసేటప్పుడు ముందు కర్మ మలాన్ని వదిలించుకుంటాం. ఈ కర్మ మలం ఏంటి అంటే మనం తెచ్చిపెట్టుకున్నటువంటి ఆలోచనలు, మన సమాజం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు, మన కులం అని, మతం అని, మా ఇంటి ఆచారాలని, వ్యవహారాలని, ఏవైతే మీకు మానవతా విలువలతో ముడిపడి లేవో, దేని ఆధారంగా అయితే మిమ్మల్ని మీరు వర్ణించుకుంటారో, ఎక్కువ తక్కువ, గొప్ప బీద, ఇవన్నీ ఉంటాయి చూడండి, మనల్ని మనం వర్ణించుకుంటాం. ఇవన్నీ కూడా కర్మమాలాలే. ఇంకా మన వ్యసనాలు, మన ఆశాపాశాలు, మన అనుభవాలు, మన జీవిత కథలు, ఇవన్నీ కూడా కర్మమలమే. అయితే మనం ఒక స్థాయిలో అన్ని వదిలేసుకుంటాం. ప్రక్రియలో కర్మరుణాలు తీరిపోయి పైకి వస్తాడు. పైకి వచ్చినా కూడా మనలో ఇంకా మాయా మనం ఉంటుంది. మనకి గత జన్మ తాలూకు ముద్రలు మన మనసు మీద, మన సంస్కారాలు, వాసనలు చాలా మటుకు పోతాయి ఇక్కడ. కాకపోతే వికల్పాలు అనేవి ఉంటాయి. అంటే ఆలోచనలు, ఆ ఆలోచన నుంచి వచ్చేటువంటి ఊహాగానాలు, మనం ఇంకా లోకం మీద, తర్వాత భవిష్యత్తులో జరగబోయే విషయాల మీద మనకి ఏవో ఊహాగానాలు, ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా, పై స్థాయిలో కూడా. ఎందుకంటే ఇవన్నీ మనకి మాయ ఇంకా ఇక్కడ వదలలేదు. మనకి మాయ వదలకపోయేసరికి ఇంకా దాని ప్రభావం మన మీద ఇక్కడ కూడా అంతరాత్మ స్థాయిలో ఇక్కడ కూడా ఉంటుంది. మన చేతన అవస్థ అక్కడ పనిచేసింది నుంచి. అయితే ఈ మాయా మలం మన మీద ఉండటం మూలంగా మన ఆలోచనలు ఇంకా ఆర్కిటైప్స్ అనేవి ఉంటాయి. మనకి అన్కాన్షియస్ మైండ్ స్థాయి, అన్కాన్షియస్ మైండ్ అంటే ఇక్కడ ఉంటుంది. ఈ అన్కాన్షియస్ మైండ్ స్థాయిలో ఏముంటాయి అంటే మన పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత మన మనిషి జీవన క్రమం ఏ రకంగా గడుస్తుంది, జ్యోతిష శాస్త్రము, ఆర్కిటైప్స్ అనేవి ఉంటాయి. ఈ ఆర్కిటైప్స్ అనేవి ఏంటి అంటే మనం మనుషుల్ని ఏ రకంగా మనం చూడటానికి మోల్డ్స్ ఉంటాయి. మనం ఆ మోల్డ్ ద్వారానే మనిషిని చూస్తాం. ఈ మనుషుల నమూనాలు, మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారు, వాళ్ళని మనం ఎలా గుర్తుపడతాం, వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తాం అనేది ఈ సమాచారం మొత్తం మనకి అన్కాన్షియస్ మైండ్ స్థాయిలో ఉంటుంది. దీన్ని ఆర్కిటైప్స్ అని అంటారు. మీకు చెప్పాలి తేలిగ్గా అర్థమయ్యేటట్టు అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ భాష మనకి తెలియదు, సంస్కృతి మనకి తెలియదు. కాకపోతే మీరు అక్కడికి వెళ్ళంగానే మీరు అక్కడ రాజు ఎవరో గుర్తుపట్టేస్తారు, అక్కడ బిచ్చగాడు ఎవరో మీరు గుర్తుపట్టేస్తారు, అక్కడ పిచ్చాడిని మీరు గుర్తుపట్టేస్తారు, అక్కడ వ్యాపారస్తుడిని మీరు గుర్తుపట్టేస్తారు, అక్కడ సేవకుడిని మీరు గుర్తుపట్టేస్తారు, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇలా కూడా మీరు మీకు భాష అర్థం కాకపోయినా మీరు ఆ నమూనాలని చూసి గుర్తుపట్టేస్తున్నారు. ఎట్లా గుర్తుపడుతున్నారు? దాన్ని గుర్తుపట్టడానికి సమాచారం ఎక్కడ ఉంటుంది అంటే మనకి అన్కాన్షియస్ మైండ్ లెవెల్లో ఉంటుంది. మీరే కాదు,
ప్రతి ఒక్కరు భూమి మీద ఇట్లా మనుషులను చూడగానే గుర్తిస్తున్నారు అంటే అది వాళ్ళు ఆ అన్కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి ఆర్కిటైప్స్ ద్వారా వాళ్ళు గుర్తుపడుతున్నారు. అక్కడ ముద్రలు, ఆ నమూనాలు ఉంటాయి. అంటే తల్లి అంటే చూడటానికి ఇలా ఉంటుంది, తల్లి పట్ల మన వ్యవహారం ఇలా ఉండాలి, రాజు అంటే ఇట్లా ఉంటాడు, రాజు పట్ల వ్యవహారం ఇట్లా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి అక్కడ సమాచారం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ వాళ్ళని భూమి మీద ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక రాజు ముందు నించున్నారనుకోండి, మీరు రాజుగారితో మాట్లాడే వ్యవహారం వేరే ఉంటుంది, ఆ రాజుని పలకరించే విధానం వేరే ఉంటుంది, వారిని కలవటానికి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు వేరేగా వేసుకుంటారు రాజుని. అదే కనుక ఎవరైనా ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, పాపం అడుక్కుంటున్నాడు, అతనికి చేతిలో డబ్బు లేదు, ఎవరు అతన్ని పట్టించుకోరు, విలువ లేదు అతనికి అంటే మనం అతన్ని కలవడానికి ఏం ఖరీదు బట్టలు వేసుకుని వెళ్ళాము. అతనితో వ్యవహరించే విధానం వేరేగా ఉంటుంది. చాలా మంది అతనికి వేసి చూడరు. మరి రాజుతో ఉన్నట్టు అతనితో ఎందుకు లేము, ఉండము. ఎందుకంటే మాయ ఏం చేస్తుందంటే మనల్ని మనుషుల్లో విభజన, అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళతో ఉండటం బాగుంటుంది, వీళ్ళతో ఉండకూడదు. అలా మనం ఏంటంటే మనిషి రూపాన్ని చూస్తాం. ఆ రూపాన్ని చూసి మనిషి గురించి ఏదో మనం అంచనా వేస్తాం. దాన్ని బట్టి ఆ మనిషిని మనం గుర్తిస్తాం, వ్యవహరిస్తాం, మంచి అనుకుంటాం, చెడు అనుకుంటాం. ఇదంతా మాయ. అయితే ఈ మాయ మనం ఉన్నంత కాలం మనం మనుషుల్ని వేరువేరుగానే చూస్తాం. అందరిలోనూ లేదంటే ప్రతి ఒక్కరూ శక్తి స్వరూపమే అన్న సంగతి మన కంటికి కనిపించదు అక్కడ. కాబట్టి వాళ్ళు వేరు వేరు వ్యక్తులుగానే ఇక్కడ మనం గుర్తిస్తాం. ఈ గుర్తింపు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అంటే ఈ గుర్తుపట్టేటువంటి మనలో ఆ సామర్థ్యం అది ఆర్కిటైపుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. కాబట్టి అందరినీ సమదృష్టితో చూడలేము. ఎప్పుడైతే మనకి మాయామలం తొలగిపోతుంది అని ఒక వ్యక్తిలో మీకు కనిపిస్తుందో ఆ మనిషి అందరినీ సమదృష్టితో చూస్తాడు. అతని ముందు రాజు వచ్చి నించున్నా, బిచ్చగాడు వచ్చి నించున్నా ఇద్దరినీ సమానంగానే చూస్తాడు. రాజు వచ్చాడని రాజు ముందు వంగి దండాలు పెట్టాడు, ఒక బిచ్చగాడు వచ్చాడని బిచ్చగాడిని చిత్కరించుకోడు. ఇద్దరు సమంగానే కనిపిస్తారు అతని కంటికి. ఇతను శక్తిలానే కనిపిస్తాడు, అతను శక్తిలానే కనిపిస్తాడు. మరి ఎవరిని చిత్కరించుకునేది, ఎవరికి దండం పెట్టేది? ఇద్దరు ఒకటే. మాయ తొలగిపోయినప్పుడు మనకి ప్రతి ఒక్కరూ శక్తిగానే కనిపిస్తారు. మీకు మాయ తొలగిపోగానే సత్యం కనిపించడం మొదలు పెడుతుంది. ఈ సత్యం ఏంటి? మన దేహంలోంచి బయటికి ఎన్నో పొరలు చేసుకుని బయటికి వచ్చినటువంటిది అంతా శక్తే. ఈ అన్ని దేహ నిర్మాణాలు శక్తే. మీకు ఇప్పుడు కంటికి నిజం కనిపిస్తోంది. నిజం కనిపించేసరికి ఇంకెక్కడ రాజు, పిచ్చగాడు, పతిత లేదు మహాసాధ్వి ఈ తేడాలు ఉండవు అక్కడ. ఏమంటారు మన వాళ్ళు అంటారు కదా, పతివ్రత అంటారు, లేదంటే పతిత అంటారు. పతితని చిత్కరించుకుంటారు, పతివ్రత అంటే మనం కాళ్ళు కడుగుతాం. ఆ తేడాలు జరిగిపోతాయి. ఇద్దరు సమంగానే, ఇద్దరు ఒకట్లనే కనిపిస్తారు. ఇక్కడికి ఏమవుతుందంటే మాయ మనం తొలగాలి అంటే మన అంతరాత్మ స్థాయి నుంచి మన జీవాత్మ స్థాయికేసి మన ప్రయాణం మొదలవ్వాలి. ఎక్కువగా ప్రాసెస్ గుండ భాగంలో జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ మనిషికి కేవలం అనుభవం ఒకటే మిగులుతుంది. అంటే నేను విశ్వ చైతన్యం నుంచి ఊడిపడినటువంటి ఒక చైతన్య ముక్కని. విశ్వాన్ని మనం గనక పెద్ద అగ్ని అనుకున్నట్టయితే, పెద్ద ప్రకాశం అనుకున్నట్టయితే, ఆ ప్రకాశం నుంచి కొంత నేను వేరుపడిపోయి వేరేగా ఉన్నటువంటి ప్రకాశాన్ని, అక్కడ కేవలం మనం ఒక ఉనికిగా ఉంటాం, ప్రెజెన్స్ లా ఉంటాం అంతే. మాయ తొలగిపోయాక అది తురియా స్థితి. ఇంకా అన్నిటిని మనం సాక్షి మాత్రంగా చూస్తాం. ఎందుకు సాక్షి మాత్రంగా చూస్తాము అంటే అంతా మాయే కదా. ఇద్దరు కొట్టుకుంటున్నారంటే అటు శక్తి ఉంది, ఇటు శక్తి ఉంది. మీకు ఇద్దరు వేరు వేరు వ్యక్తుల్లా కనిపించరు, ఇద్దరు శక్తిలానే కనిపిస్తారు.
ఈ స్థాయికి మనిషి ఆ వారు ఎక్కువగా ఈ విశ్వం నుంచి వచ్చినటువంటి విలువల ఆధారంగానే వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళ సొంత ఇష్టాలు, అయిష్టాలు లాంటి వాళ్ళకు ఉండవు. కోరికలు లాంటి వాళ్ళకు ఉండవు. మీకు మాయ కమ్మినప్పుడు అవన్నీ ఉంటాయి. మాయ లేనప్పుడు అవి ఉండవు. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి విలువలు ఉంటాయి చూడండి. దానికి తగ్గట్టుగా వీళ్ళు విశ్వాత్మ. అందుకనే వీళ్ళు విశ్వాత్మ. వీళ్ళలో నేను నాది అనుకునేదంతా కూడా విశ్వంలో ఉన్నదానికి వాళ్ళు దాన్ని అలైన్ చేసుకుంటారు. చేసుకునేసరికి వీళ్ళు విశ్వాత్మ అయిపోతారు. ఇక్కడ వాళ్ళలో తుర్యాస్థితి నిలకడగా ఉండిపోతుంది. అయితే మనం ఈ స్థితికి వెళ్ళాలి మన ప్రక్రియలో. అంటే మన లోపల ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులు ఉంటాయి. క్రియాశక్తి అంటే మనలో ఉన్నటువంటి శక్తిని సరైన విషయాల్లో, సరైన పనులలో మనల్ని మనం మన చేతనాస్థితిని పెంచుకుంటూ, చుట్టుపక్కల వాళ్ళకు కూడా చేతనాస్థితిని పెంచుతూ మనం కాలం గడిపినప్పుడు, మన శ్రమని ఖర్చు చేసినప్పుడు మనలో క్రియాశక్తి బాగా పెరుగుతుంది. మనలో జ్ఞానశక్తి ఎప్పుడు పెరుగుతుంది అంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుని మనం మన జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం, మన లోపల ఉన్నటువంటి అవమాన భారం, మనకి ఉండేటువంటి కోపం, దుఃఖం, ఈర్ష్య, అసూయ అన్నింటిని అధిగమించే ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నాం? పునీతులం అవుతున్నాం. మనలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని మనం పునీతం చేసుకుంటున్నాం. చేసుకోవటం వల్ల మనం జ్ఞానశక్తిని పెంపొందించుకుంటున్నాం. తర్వాత ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అనేది నాలో ఉన్నటువంటి ఇచ్ఛ, అది ఎంతో పునీతం అవ్వాలి. పునీతం అయితే ఆఖరికి ఒకటే ఉండాలి మనలో ఇచ్ఛ. అదేంటంటే నేను తిరిగి నా జీవాత్మ స్థాయికి వెళ్ళాలి, నాకు పూర్తిగా మోక్షం లభించాలి, అన్ని స్థాయిల్లో నేను తుర్యాస్థితికి చేరాలి అనేటువంటి ఆ ఒక్క ఇచ్ఛ తప్ప మిగతా ఇచ్ఛ అంతా మనకు అంత పోతుంది, అంత ఉండదు. ఇక్కడికి అంత పునీతం అయిపోతుంది. ఇది ఎలా అవుతుంది అంటే మనకి సహస్రార చక్రంలో ఈ త్రికోణం ఉంటుంది. అక్కడ కూడా మీకు ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తి ఉంటుంది. మూలాధార చక్ర స్థాయి అంటే మనకి మూలాధారం అంటే వెన్ను కింద భాగం. మూలాధార చక్ర స్థాయిలో కూడా మీకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉంటాయి. ఈ మూడు మన శక్తులు. సహస్రార చక్రంలో ఉన్నది అమ్మవారి ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తి. అమ్మవారికి ఏ రకంగా అయితే, భగవంతుడికి ఏ రకంగా అయితే ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తి ఉంటుందో అదే రకంగా మన దేహంలో, మన స్థాయిలో మనకి మూలాధారము ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తి ఉంటుంది. ఇవి మనం కైవసం చేసుకుంటాం ప్రక్రియలో. వీటి మీద మనకి ఒక ఆధిపత్యం అనేది వస్తుంది మనం పైకి వెళ్ళే కొద్దీ. దానివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి క్రియాశక్తి, భగవంతుడు ఒక క్రియాశక్తి సహస్ర చక్రంలో ఉన్న దాంతో ఇది అలైన్ అవుతుంది. మనలో ఉన్న జ్ఞానశక్తి భగవంతుడు ఒక జ్ఞానశక్తితో అలైన్ అవుతుంది. మనలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి భగవంతుడు ఒక ఇచ్ఛాశక్తితో అలైన్ అవుతుంది. అయితే భగవంతుడు ఒక ఇచ్ఛాశక్తితో అలైన్ అయ్యే సమయంలో మీకు మహామాయ కనిపిస్తుంది. మహామాయ ఇచ్ఛాశక్తి. అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ ఎన్నో దశల్లోంచి వెళ్తుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. దీని మీద గతంలో వీడియో చేసి ఉన్నాను, దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, తప్పకుండా చూడండి. అయితే మీకు ముందు ప్రాణ మీ మీదకి దిగుతుంది, మొదటి దశ. ఆ ప్రాణ అనేది శరీరం గుర్తుపట్టదు, అహంకారానికి భయం వేస్తుంది. వేసేసరికి ఏమవుతుందంటే మీకు కొన్ని సిమ్టమ్స్ అనేవి శరీరం రియాక్షన్ మీకు వస్తుంది. ఆ తర్వాత మనం చావు లాంటి స్థితి, లేదంటే అహంకారం కరిగిపోయే స్థితిలో మనం చాలా కాలం ఉంటాం. ఈ అహంకారం కరిగిపోయే స్థితిలో మనం తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అనుభవించటం, చాలా ఏడవటం, ఏదో చనిపోయినట్టుగా మనకు అనిపించటం, జీవితం అంతా ఏదో చెల్లాచెదురైపోతుంది అనిపించటం, అదే ఒక రకంగా చీకటి ఒక చోట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరిని కలవబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ఇది చావు లాంటి స్థితి. తీవ్రమైనటువంటి భావోద్వేగాలు వస్తాయి. తర్వాత మళ్ళీ కొద్దిగా కొంతకాలం తర్వాత కొద్దిగా కోలుకుంటారు, అదే రిజరక్షన్. ఆ తర్వాత మీ శరీర స్పందన పెరుగుతుంది. అంటే మనం ఎన్నిసార్లు అయితే ఈ దశలోంచి వెళ్తామో అన్నిసార్లు మన స్పందన పెరుగుతుంది. మన స్పందన పెరగటానికి మనం ఈ దశలన్నింటిలోంచి వెళ్తాం అన్నమాట. అయితే
మనం చాలా పై స్థాయికి వెళ్ళాక అంటే మన చేతన స్థితి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రయాణంలో మళ్ళీ అక్కడ మీకు మళ్ళీ ఈ డెత్, ఈగో డెత్ లాంటి ఫేజ్ కి మళ్ళీ మీరు వెళ్తారు. దాన్నే మనం ఇక్కడ మహాశూన్య స్థితి అని అంటాం. చాలా గ్రంథాల్లో మహాశూన్య స్థితి గురించి చెప్తారు. ఈ మహాశూన్య స్థితి మీకు ఎలాంటి స్థితి అంటే ఇక్కడికి చేరినప్పుడు మీకు అంతా చీకటే కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే కాలానికి, స్థానానికి అవతల వైపు ఉంటుంది. అంటే ఇది బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే నేను ఎన్నో జన్మల మీద బట్టి ఉన్నాను, నాకు ఆది లేదు అంతు లేదు, నేను అట్లాగా అనంతంగా ఉన్నాను అనేది ఇక్కడ మీకు అవగాహనకు వస్తుంది. ఇది ఎలాంటి చోటు అంటే ఇదేమి చీకటి మనం ఏడ్చే చోటు కాదు. మన లోపల ఉన్నటువంటి జ్ఞానశక్తిని అంతా మనం వెనక్కి తీసుకుంటాం. ఈ స్థాయికి వచ్చేసరికి ఈ మహాశూన్యంలో మీకు ఇది హై యాక్టివ్ స్టేట్. ఎందుకు హై యాక్టివ్ స్టేట్ అంటే ఇక్కడ మీకు బ్రెయిన్ వేవ్స్, హై యాక్టివ్ బ్రెయిన్ వేవ్స్ మీకు తలలో ఉంటాయి. కాబట్టి దీంట్లో క్రియాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అదేదో చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు, అక్కడ ఏం లేదనుకోకండి, చాలా క్రియాశక్తి ఉంటుంది. ఇక్కడ మీకు జ్ఞానశక్తి అనేది ఇంకా అసలు దాని పై స్థాయిలో ఉంటుందన్నమాట. పై స్థాయిలో ఉండేసరికి మీకు ఇక్కడ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. కాలం ఉండదు ఇక్కడ, మార్పులు అనేవి ఏది ఉండదు, నిన్న రేపు ఇవేమి ఇక్కడ ఉండవు. ఇది కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక చోటు. ఇక్కడ మనం అనంతం. చాలా మంది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో ఇక్కడ దాకా వస్తారు. వచ్చి ఈ మహాశూన్యం అంటే మనకి ఇందాక నేను చెప్పాను చూడండి, ఈగో డెత్ ఫేజ్ అని. ఈ ఈగో డెత్ ఫేజ్ లో భాగంగా మనం ఇక్కడికి చేరుతాం ఆఖరణ, చాలా పై స్థాయిలో. అంటే మన ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేటప్పుడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా మంది ఇక్కడ చాలా కాలం గడిపాక మేము మహాశూన్యం చేరాము, మహాశూన్యమే ఆఖరు, ఇంకా ఇంతకు మించి ఏమీ లేదు, మాకు దేవుడు అనేవాళ్ళు కనపడలేదు, ఇదే ఆఖరు అని చాలా మంది చెప్తుంటారు. దానికి కారణం ఏంటంటే చాలా మంది అక్కడి దాకా వెళ్ళాక వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే మహామాయ దీవెన కావాలి. మహామాయ ఆశీర్వచనం లేకపోతే ఇదే ఆఖరి మెట్టయిపోతుంది వాళ్ళకి. అంటే వీళ్ళకి జ్ఞానం అనేది పూర్తిగా ఏర్పడింది కానీ నేను శివుణ్ణి, నేను ప్రకాశాన్ని అనేటువంటి సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వీళ్ళకి ఉండదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదేంటి, ఇన్ఫినిటీ సింబల్. మీకు ఈ విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని స్త్రీ అనలేము, పురుషుడు అనలేము, దాన్ని ఏ రకంగానూ వర్ణించలేము. ఈ విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తికి తన్ని తాను తెలుసుకోవాలనేటువంటి ఒక కోరిక కలిగింది. అప్పుడు అది రెండుగా విభజన, కొంత దాంట్లో మార్పులకి గురై రెండుగా విభజన చెందుతుంది. ఒకటి పురుషతత్వం, ఒకటి స్త్రీతత్వం. మీకు స్త్రీ పురుషతత్వాలు లేదంటే సృష్టికి ఆవిర్భావం ఉండదు. సో ఇక్కడ శివుడు ప్రకాశం, అది జీవాత్మ. ఆ శివుడు ఒక్క శక్తే. అంటే శివుడు తనని తాను తెలుసుకోవాలంటే తనకి అర్థం కావాలి, నేనేంటో నాకు తెలియాలంటే నాకు అర్థం కనిపించాలి. శివుడికి దర్పణం పట్టేది ఎవరంటే శక్తి. అక్కడ శక్తి ఎరుక రూపంలో ఉంటుంది. ఒకవేళ శివుడు ఎరుకలో లేకపోతే విశ్వంలో ఉన్న చైతన్యంలో కలిసిపోతారు. ఈ రెండు శక్తులు విశ్వంలో ఉన్న చైతన్యంలో కలిసిపోతాయి, ఇన్యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. యాక్టివిటీ మొదలైందంటే రెండుగా విభజన చెందుతారు. కాబట్టి ఈ బాయిడ్ స్టేట్ ఎవరైతే వస్తారో, మహాశూన్య స్థితికి ఎవరైతే వస్తారో, ఇక్కడ మహామాయ దీవెన లేకపోతే ఈ స్థితిని దాటి ముందుకు వెళ్ళలేరు.
వెళ్ళకపోవటంతో వాళ్ళ వెనక్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఇదే ఆఖరి అనుకుంటారు. అనుకుని వాళ్ళల్లో ఇంకా నేను శివుడు ప్రకాశాన్ని అనే అనుభవం వాళ్ళకి రాదు. అందుకనే వాళ్ళు తురియా స్థితిలోకి వెళ్ళి అక్కడ దాన్ని నిలకడగా నిలుపుకొని అలాగే వాళ్ళు జన్మాంతం బ్రతకలేరు. ఈ మహాశూన్యం నుంచి ముందుకు వెళ్ళాలంటే మహామాయ మనకి తన ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే మనకి మాయ కమ్మింది కూడా అమ్మ నుంచే, మాయ తీసే శక్తి కూడా అమ్మకే ఉంటుంది. అయితే నేను ఇక్కడ నా అనుభవం చెప్తాను. నేను కూడా ఈ మహాశూన్య స్థితికి నేను కూడా వెళ్ళాను. ఈ మహాశూన్య స్థితిలో మీకు జ్ఞాన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. హై యాక్టివిటీ స్టేట్, బ్రెయిన్లో విపరీతంగా మీకు హై స్పీడ్ వేవ్స్ పరిగెడుతూ ఉంటాయి, బ్రెయిన్ వేవ్స్. అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు ముందు ఈ చీకటిని చూసినప్పుడు ఇది నేను అర్థమైంది, టైం అండ్ స్పేస్ అవతల వైపు ఉన్న సంగతి నాకు అర్థమైంది. ఇక్కడ ఉన్నా కూడా మనకి వికల్పాలు అనేవి ఉంటాయి కొద్దిగా. ఈ వికల్పాలు ఇంకా మనల్ని కొద్దిగా రెచ్చగొట్టగలుగుతాయి కూడా. వికల్పాలు అంటే మన లోపల ఉండేటువంటి మన ఊహాగానాలు, మన ఆలోచనలు మామూలుగా వస్తాయి చూడండి, వాటికి ఇంకా మన మీద కొద్దిగా అట్లాగా మనల్ని పొడిచి కొద్దిగా మనల్ని రెచ్చగొట్టేటువంటి శక్తి ఇంకా ఆలోచనలకు ఉంటుంది. కాకపోతే మరీ ఎక్కువగా ఉండదు, కొద్దిగా. అంటే కొద్దిగా మీకు కోపం వచ్చినా కూడా మళ్ళీ మీరు సంయమనం పాటించగలుగుతారు. అయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి సహస్రార చక్రం మీద బిందువు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ ఉందా, ఇక్కడ మీకు పైన పసుపు బిందువు ఉంది చూడండి, అది సహస్రార చక్ర బిందువు. అయితే ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే కుండలిని బిందువులోకి చాలాసార్లు పైకి కిందకి తిరిగినప్పుడు సంస్కారాలు, వాసనలు, వికల్పాలని కాల్చేస్తూ ఉంటుంది సహస్రార చక్ర బిందువులోకి, బయటికి, లోపలికి. ఇంచుమించు మనకి జీవాత్మ ఇక్కడ గుండె దగ్గర ఈ స్థాయికి వెళ్ళినప్పుడు మనకి సుమారుగా కొంత ఆ తర్వాతే, లేకపోతే కొంతమందికి ప్రక్రియ బట్టి, కుండలిని ప్రక్రియ మనుషుల్లో రకరకాలుగా జరుగుతుంది. నా విషయంలో అయితే మహామాయ కనిపించాకే బిందువులోకి వెళ్తుంది అమ్మ, అది నా ప్రక్రియ. అయితే ఆ బిందువులోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వెళ్ళి వచ్చే కొద్దీ సంస్కారాలు, వాసనలు అన్నిటిని అమ్మ దగ్ధం చేసేస్తుంది. అయితే నేను అదేంటి శూన్యంలోకి వచ్చేసరికి నాకు ముందు చీకటి కనిపించిందని చెప్పాను కదా. ఆ తర్వాత నాకు ఆ చీకటిలో నాకు ఏదో ద్వారం తెరుచుకున్నట్టుగా నాకు మహామాయ కనిపించింది. మహామాయ కనిపించినప్పుడు అమ్మవారు నాకు ఎలా కనిపించారంటే అప్పుడు నాకు అర్థమైంది, మహామాయకి ఆవిడికి ఒకవైపు చీకటి ఉంటుంది, ఒకవైపు వెలుతురు ఉంటుంది అన్న సంగతి నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే మనం అంటాం చూడండి, మన ప్రక్రియలో మనకి ఒక చీకటి కోణం ఉంటుంది, మనలో వెలుతురు ఉంటుంది. ఈ ప్రక్రియలో రెండింటినీ మన హస్తగతం చేసుకుని రెండింటినీ కలిపి ఎలా వాడుకోవాలో మనకి అర్థమవుతుంది. ఈ ప్రక్రియ నేర్పిస్తుందని నేను చెప్తూ ఉంటా చూడండి, మనలో చీకటి వెలుగు రెండు ఉంటాయని. అలాగే అమ్మవారిలో కూడా ఒకవైపు చీకటి, ఒకవైపు వెలుగు. అంటే ఇక్కడ బొమ్మలో మీకు అమ్మవారికి ఎడం వైపు చీకటి, కుడివైపు వెలుగు అన్నట్టుగా ఉంది, కానీ నేను చూసింది మహామాయ ముందు వైపు చీకటి, వెనక వైపు వెలుగు. అంటే ఏంటంటే ఎవరైనా గనక మహాశూన్య స్థితికి చేరినప్పుడు ఆ మహాశూన్య స్థితిలో మహామాయ ఉంటుంది. ఆ మహామాయ ముందు భాగం వాళ్ళకి కనపడదు, ఎందుకంటే మహామాయ ముందు భాగం చీకటి, అది వాళ్ళకి కనపడదు. అంటే అక్కడ మీకు అమ్మవారు ఉన్నా కూడా వాళ్ళకి కనపడరు, ఆవిడ ఆశీర్వదిస్తేనే కనిపిస్తారు. నాకు ఎలా కనిపించారు అంటే ఈ చీకటిలో ఏదో తలుపు తెరుచుకున్నట్టుగా ఒక రూపం కనిపించింది. ఆ రూపం కొద్దిగా పక్కకు కదిలేసరికి నాకు ఆ రూపం వెనక నుంచి విపరీతమైనటువంటి కాంతి, ఎలాగంటే 1000 సూర్యుల కాంతి కలగలిస్తే ఎంత కాంతి ఉంటుంది, కొంత కాంతిలో భాగం ఏదో తలుపు తెరుచుకుని దాంట్లోంచి కాంతి ఇటు ఈ మహాశూన్యంలోకి వస్తుంది. ఆ కాంతి
అప్పటిదాకా ఎంతో చీకటిలో ఉన్నటువంటి మహాశూన్య స్థితిలో కొంత మేర ఈ కాంతి పడుతోంది. ఆ కాంతిలోనే నాకు మహామాయ కనిపించారు. ఎలా కనిపించారు అంటే ఆ ముందు భాగం మీద నీడ ఉన్నట్టుగా చీకటి పొరలాగా ఉంది, వెనక వైపంతా వెలుతురు ఉంది. ఈ వెనక వైపు ఉన్నటువంటి వెలుతురు అది నా జీవాత్మ వెలుతురు. నేను ఇక్కడ బొమ్మలో మీకు చూపించాను చూడండి, ఇది శివ కాన్షియస్నెస్. ఈ శివుడే ప్రకాశం. ఈ శివ ప్రకాశం మనకి కనిపించాలి అంటే మహామాయ పక్కకి జరగాలి. ఆవిడ గనుక పక్కకి జరగకపోతే మనం మహాశూన్యం దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చేస్తాం. మనకి మన సెన్స్ ఆఫ్ సెల్ఫ్, నేను శివుణ్ణి అనే అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని నన్ను నేను ఆ స్థితిలోకి తీసుకెళ్ళి మాయామలం పూర్తిగా తొలగిపోయి, ఇక్కడికి మహామాయం దాటినప్పుడు మనం మాయామలాన్ని దాటేస్తున్నాం. అక్కడ ఆ మహామాయని దాటకుండా, మహామాయని చూడకుండా వెనక్కి వచ్చేసాం అనుకోండి, మనం జ్ఞానపరంగా ఒక స్థాయికి వెళ్తాం, కానీ మనలో ఇంకా మాయామలం ఉంటుంది. నేను మహామాయ పక్కకి జరిగినప్పుడు ముందు నాకు మహామాయ కనిపించగానే నాలో జరిగిన మొదటి విషయం ఏంటంటే నా నరాల వ్యవస్థ చాలా ప్రశాంతంగా అయిపోయింది. మహామాయ దర్శనంతో నర్వస్ సిస్టమ్ చాలా కామ్ అయిపోతుంది. అంటే ఎవరైనా కనుక మిమ్మల్ని పీడించాలనే ఉద్దేశంతో, రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో వచ్చి మాట్లాడినా పెద్దగా మీకు చలనం ఉండదు మీలో. మీరు లోపల అంత స్టేబుల్గా అయిపోతారు ఇక్కడ. అయితే మహామాయ పక్కకి జరిగిందన్నా కదా, నేను మహామాయని దాటుకుంటూ, అంటే అమ్మవారు నా పక్కకు ఉన్నారు ఇట్లాగా, ఆవిడని దాటుకుంటూ ఆవిడ వెనక్కి, నేను ఆ పక్క నుంచి ఆవిడ వెనక్కి వెళ్ళానమాట. అయితే అలా పక్క నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ మనలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, శివ కాన్షియస్నెస్ అంటే ప్రకాశం. ఈ ప్రకాశం తన్ని తాను తెలుసుకోవడానికి ఎరుక కావాలి. ఆ ఎరుకే శక్తి. మనలో క్రియా శక్తి, మనలో ఉన్న జ్ఞాన శక్తి, ఇవి ఎరుకల భాగమే. మనల్ని మనం సరైన మార్గంగా మన శక్తిని వాడినప్పుడు, సరైన క్రియలు చేసినప్పుడు, మనలో జ్ఞానశక్తిని మనం పెంపొందించుకున్నప్పుడు మనలో ఎరుక పెరుగుతుంది. ఆ పెరిగిన ఎరుకే మీకు చాలా పై స్థాయిలో, మీ జ్ఞానశక్తి చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఆ స్థాయికి మీరు మహామాయం చేరుతారు. అక్కడే మీకు మహాశూన్య స్థితి అనేది వస్తుంది. అయితే మీరు ఎరుక వైపు నుంచి శివుడు వైపుకి వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఎరుక పూర్తిగా ఉంది, కానీ అది ఎవరి ఎరుక? అది శివుడు ఒక్క ఎరుక. నేను శివుణ్ణి అన్న విషయం మనకి ఇంకా ఇక్కడ అనుభవంలోకి రాలేదు. ఎందుకు రాలేదంటే అక్కడ అడ్డుగా మహామాయ నించుంది. మహామాయ ఇచ్ఛాశక్తి. ఆ మహామాయను దాటుతున్నప్పుడు మీకు ఇచ్ఛాశక్తి కూడా వస్తుంది. ఆ ఇచ్ఛాశక్తి ఏం చేస్తుందంటే, ఇంకా మనలో ఇక్కడికి వచ్చేసరికి ఉండే ఇచ్ఛ ఏమిటి అంటే, నేను శివుణ్ణి, నాలో ఉన్న ఇచ్ఛ ఒకటి ఏంటంటే, నన్ను నేను శివతత్వంలో ఉంచుకోవాలి. ఆ ఒక్క ఇచ్ఛ తప్ప ఇంకేది మనకు అంత ముఖ్యం కాదనిపిస్తుంది ఇక్కడ. దాంతో ఏమవుతుందంటే, నేను చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటి అంటే, ఇట్ ఈస్ ఆర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ చేంజింగ్. అంటే నేను ఇది, నేను అది అని ఏదైతే మనల్ని ఆధారం చేసుకుని వర్ణించుకుంటామో, ఇక్కడికి వచ్చేసరికి మీ ఆధారం ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి ప్రకాశమే అవుతుంది. మీకు చుట్టూ కనిపించే లోకం ఈ ప్రకాశంలోంచి వచ్చినట్టే అన్నట్టుగా మీకు అర్థమవుతుంది. అంటే ఈ లోకం ఆధారంగా మీరు లేరు, మీ ఆధారంగా లోకం ఉంది, అది మీకు అర్థమవుతుంది. ఇలా దాటుతూ ఇలా మన అటుకేసి వెళ్తుంటే అక్కడ మీకు కనిపించే వెలుగులో, ఆ వెలుగులో ఆఖరి వికల్పాలు దగ్ధమైపోతాయి. వికల్పాలు అంటే చెప్పాను కదా, ఊహాగానాలు, అనుమానాలు, సందేహాలు, మనం నిర్మించుకున్నటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా దాంట్లో దగ్ధమైపోతాయి. ఇవి దగ్ధం అవ్వాలి. ఇవి దగ్ధం అయితేనే మనం మాయామలం నుంచి బయటకు వస్తాం.
ఇక్కడ కనిపించే శక్తి ఇచ్ఛాశక్తి, అమ్మవారి ఇచ్ఛాశక్తి. మహామాయ ఈ ఇచ్ఛాశక్తిని వాడుకునే సృష్టిని సృష్టిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇచ్ఛాశక్తి మీకు ఎలా పనికి వస్తుందంటే, నేను నా అసలు తత్వం శివతత్వంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఇచ్ఛగానే అది ఉంటుంది. అంటే తిరిగి వెనక్కి వెళ్తున్నారు మీరు. ఆ వెనక్కి వెళ్ళి మీరు మహామాయను దాటినప్పుడు మీ నుంచి మాయామలం చెరిగిపోతుంది. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మీరు ఎవరిని చూసినా కూడా మీరు శక్తిగానే కనిపిస్తారు, మీకు తేడా తెలియదు. మీకు బయట లోకంలో మనుషులు చెప్పే కథలు ఒకప్పుడు మీకు నిజం అనిపించేది. ఇక్కడ మీరు శివ, లేదంటే నేను చైతన్య శక్తిని, నేను శివుణ్ణి, నేను ప్రకాశాన్ని అని మీకు అర్థమైనప్పుడు ఇంకా బయట ఏం జరిగినా దాని ప్రభావం మీ మీద ఉండదు. ఎందుకంటే ఇందాక చెప్పాను, బయట లోకం మీలోంచి వచ్చింది అన్న విషయం మీరు గ్రహిస్తారు. మీరు ఆ లోకం నుంచి రాలేదు అన్న సంగతి కూడా మీకు అర్థమవుతుంది. ఈ ప్రకాశం మీదే మీకు ప్రకాశంలోంచి బయటకు వచ్చినటువంటి కోశాలే మీ దేహం. ఇవన్నీ ప్రకాశంలోంచి బయటకు వచ్చినవే ఇవన్నీను. అది మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఆ జ్ఞానం మీకు అనుభవపూర్వకంగా వచ్చేసరికి మనిషి సహజంగానే తుర్యాస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడే ప్రక్రియ మీకు చివరికి తీసుకొస్తుంది. అయితే మహామాయ దీవెన వల్ల మనకి మన ప్రకాశం కనిపిస్తుంది. ఆ ప్రకాశం కనిపించి మీరు మహామాయను దాటుకునే ముందుకి మీ ప్రకాశం కేసి వెళ్ళటానికి ఇంకా కొన్ని దశల్లోంచి వెళ్ళాలి. అయితే మీరు కశ్మీరీ శైవిజం పుస్తకాలు చదివినట్టయితే అక్కడ 36 అవస్థలు వాళ్ళు వర్ణిస్తారు. అంటే ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో జరుగుతున్నప్పుడు 36 అవస్థల్ని వాళ్ళు వర్ణిస్తారు. మనం ఆ అవస్థల్లోంచి వెళ్తూ ఈ ప్రక్రియను అనుభవిస్తాం. అయితే ఇది ఏ అవస్థ అంటే కశ్మీరీ శైవిజంలో 5వ అవస్థ. అంటే మనం ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలయ్యి మన జీవాత్మ కేసి ప్రయాణంలో ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు 36వ అవస్థ నుంచి మొదలైంది అనుకుందాం. మీరు జీవాత్మకి వెళ్ళే ప్రయాణం అంటే మీరు శివుడని తెలుసుకునేది, మీరు అక్కడ ఉండిపోయేది ఒక తుర్యాస్థితిలో అనేది మొదటి దశ అనుకుందాం. అలా వెనక్కి వెళ్ళే దశల్లో ఇది 5వ దశ అవుతుంది. దీన్ని శుద్ధ విద్యాతత్వ అని కూడా అంటారు కశ్మీరీ శైవిజంలో. ఈ శుద్ధ విద్యా తత్వనే ఇక్కడే మీకు మహామాయ మీకు కనిపిస్తుంది, లేదంటే సవిద్య అని కూడా అంటారు అనుకుంటా. అయితే ఇక్కడికి వచ్చేసరికి నాకు వచ్చిన సిమ్టమ్స్ ఏమిటి అంటే, నేను చెప్పాను కాలాగ్ని రుద్రుడు మనకి కుడికాలు బొట్టన వేల్లో ఉంటాడు. ఆ కాలాగ్ని రుద్రుడు లేవటంతో మనం కాలం తర్వాత మనకి కాలం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఈ కాలాగ్ని రుద్రుడు ఒక్క శక్తిలో అవి దగ్ధం అయిపోతాయి. దగ్ధం అయిపోయేసరికి ఏమవుతుందంటే మనకి మహాశూన్య స్థితికి వెళ్ళగలుగుతాం. అయితే మీకు కాలాగ్ని రుద్రుడు లేచాక మహాశూన్య స్థితికి వెళ్ళి మీకు మహామాయ కనిపించేసరికి మీకు ఎక్కువగా మీకు ప్రక్రియ నాకు అప్పుడు కళ్ళు బాగా కాలుతున్నట్టుగా, చాలా వేడెక్కి ఎండిపోతున్నట్టుగా అనిపించేది. కంట్లో నేను ఈ రోజ్ వాటర్ ఉంటుంది కదా, తరచూ కళ్ళల్లో వేసుకోవాల్సి వచ్చేది. విపరీతంగా కళ్ళు ఎండిపోతూ నొప్పి పెడుతూ ఉండేవి నాకు. కానీ నా శరీరం చాలా కామ్గా ఉండేది. ఎవరైనా ఏదైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా కూడా పెద్దగా నేను చలించేదాన్ని కాదు. తర్వాత ఇంకా మీకు జీవితంలో చాలా విషయాలు మీకు అనవసరం అనిపిస్తుంది. ఇవన్నీ నాకు అనవసరం, ఇవన్నీ నా జీవితంలో ఉంటే నేను నా సెన్స్ ఆఫ్ సెల్ఫ్లో నేను ఎస్టాబ్లిష్ కాలేను. అంటే నేను శివుణ్ణి అనేటువంటి ఆ దశకి నాకు చేరటానికి ఇవన్నీ అడ్డంకులు అవుతాయని చెప్పి చాలా విషయాలు జీవితం నుంచి తీసేస్తాం. మన దేహంలో ఎడం వైపు వెంట్రల్ వేగస్ నర్వ్ ఉంటుంది, కుడివైపు డార్సల్ వేగస్ నర్వ్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో మీకు సుషుమ్న నాడి ఉంటుంది. మీకు వీటన్నిటిలోంచి కూడా మీకు సమంగా పైకి ప్రాణ ప్రవహించడం మీకు తెలుస్తుంది. అంతక్రితం మీకు శరీరంలో నాడుల నుంచి వేరువేరుగా శక్తి ప్రవాహం జరిగినట్టుగా అనిపించేది. ఇప్పుడు అన్ని కలగలిసి ఒకటేసారి ఒకే ప్రవాహంగా పైకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇక్కడ మీ గుండెలో చాలా యాక్టివిటీ జరుగుతుంది, బ్రహ్మరంధ్ర భాగంలో జరుగుతుంది, ఇటు హృచ్చక్ర ఉంటుంది ఎడమవైపున, అక్కడ చాలా యాక్టివిటీ జరుగుతుంది. గుండెలో ఆనందం అనేది వస్తుంది, తల లోపల ఆనంద స్థితులు అనేవి మనం అనుభవించటం. ఇక్కడ మనకి ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఒక ఆది అంతు లేదు, నేను అనంతం అనేటువంటి, నేను అనంతంగా ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నాను అనేది మనకు అర్థమైపోతుంది. అన్ని జన్మల కథల నుంచి మనం బయటకు వచ్చేస్తాం, ఇంక మనం ఆ వ్యక్తిగా మనం అనిపించాం. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ దశలో అరచేతులు, పాదాలు, కాళ్ళు, చేతులు అన్ని ఇట్లాగా తిమ్మిర్లెక్కినట్టుగా అనిపించడం. మామూలుగా ఈ తిమ్మిర్లెక్కేటువంటి కుండలిని లక్షణం మీకు ముందు కూడా రావచ్చు, నేను చాలాసార్లు అనుభవించాను ఆ ప్రక్రియలో. కానీ ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తుంది అది. ఇక్కడ విశుద్ధి చక్రం చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. తర్వాత నాకు ఏమైందంటే నా గుండెకి హృచ్చక్రకి ఒక పెద్ద కనెక్షన్ అనేది ఏర్పడటం, ఈ రెండింటి మధ్యలో శక్తి ప్రవాహం బాగా పెరగటం, మన గుండెకి హృచ్చక్ర అనే కనెక్షన్ అదే చక్ర అన్న సంగతి ఇక్కడ నాకు అర్థం అవటం, ఇవన్నీ నేను ఇక్కడ ఈ దశలో అనుభవించినటువంటి సిమ్టమ్స్. ఆ మహామాయ దీవెన మన మీద ఉంటేనే మనం శివుడు అనేది మనకి అనుభవపూర్వకంగా మనకి తెలుస్తుంది. మనం మనలో ఉన్న ప్రకాశం చూపించాలి, మనకు అది కనిపించాలి అంటే కూడా మహామాయ తల్లి చూపించందే మనకు అది కనపడదు. కాబట్టి ఇక్కడ మహామాయ అంటే ఆదిశక్తి మహామాయ రూపంలో మనకి మన అసలు నేను ఏంటి అనేది పై స్థాయిలో, జీవాత్మ స్థాయిలో నేను ఎలా ఉన్నాను అనేది ఆ మహామాయే మనకి చూపిస్తుంది. ఉంటాను. నమస్కారం.